హాయ్ అండి, కలర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సేమియా కేసరి చేయబోతున్నానండి. అది ఎలా తయారు చేస్తానో మీకు చూపించుతానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను. ఓకేనా? నాకు కావాల్సిందండి సేమియాలు. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. 2 కప్పులు సేమియాలు. 2 కప్పులు సేమియాలకి 1 కప్పు పంచదార అండి. 2 కప్పులు వాటర్ అండి. 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్ పోసుకుందాం. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, 3 యాలకులండి, నెయ్యి. ఇంతేనండి. బాణీ పెట్టుకొని సేమియాలు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. నెయ్యి కాగిందండి. బాదం పలుకులు వేసుకున్నాము. జీడిపప్పు వేసుకున్నామండి. కిస్మిస్ వేసుకుందామండి. వేగిపోయినాయండి. దీంట్లో తీసుకుందాం. ఈ కప్పుతోటి 2 కప్పులు సేమియాలు తీసుకున్నానండి నేను. వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుందాం. వేగిపోయినాయండి. తీసి సైడ్కి పెట్టేసుకుంటాను నేను. ఇది వేరే ప్యాన్ పెట్టుకొని పాలు పోసుకుందాం. ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళు పోసుకున్నానండి. చూడండి, ఈ కప్పుతోటి 2 కప్పులు సేమియాలకి 2 కప్పులు వాటర్. 2 కప్పులు వాటర్ అంటే 1 కప్పు వాటర్, 1 కప్పు పాలు పోసేది నేను దీంట్లో. దీంతో 2 కప్పులు సేమియాలకి 1 కప్పు పంచదార అండి దీంతో. సరేనా? కరెక్ట్ కొలత అండి. కొలతలు కరెక్ట్గా పెట్టుకుంటే బాగా వస్తుంది. ఈ పాలు మరగనిచ్చిన తర్వాత చూద్దాం. పాలు మరిగినాయండి. సేమియాలు పోసుకుందాం. ఉండగట్టుకొని ఇలా తిప్పుకుందాం. కలిపేసుకుంటే చక్కగా కలుస్తాయి. మూత పెట్టుకుందామండి. సన్న మంట మీద మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని సన్న మంట మీద బాగా దగ్గరికి చక్కగా మగ్గిద్దండి. సరే, సేమియాలు మగ్గినయేమో చూద్దామండి. దగ్గరికి వచ్చింది బాగా. చక్కగా మూత పెట్టాం కదా సన్న మంట మీద. ఇదిగోండి, ఉడికిపోయినాయి. ఇప్పుడు పంచదార పోసుకుందాం. ఉడకముందు పోస్తే పంచదార ఉడకదండి. సేమియాలు ఉడకు.
బాగా కలిపేసి కొంచెం ఇదిగా ఉంటుందండి, కొంచెం లిక్విడ్గా అవుతుంది. ఇది భయపడబాకండి, పలసగా ఇట్లా అవుతుంది. పంచదార కరిగి బాగా మెల్ట్ అవుతుంది పంచదార. ఇది కొంచెం సన్న మంట మీదనే చేసుకోవాలండి, ఆయిల్లో పెట్టొద్దు. బాగా ఇది కలిసిపోద్ది. కలిసిందండి పంచదార, కరిగిపోయింది చక్కగా. కరిగిపోయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు, ఇలాచీ పౌడర్ వేసుకుందాం అండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలుపుకుందాం. కొంతమంది వేసుకునే వాళ్ళు కొంచెం కలర్ వేసుకుంటారు, ఇష్టం అండి. నేనైతే వేయను. ఇది దేవునికి నైవేద్యం పెడదామని శుక్రవారం చేస్తున్నా. మేము చిన్నప్పుడు భోజనాలలో పెట్టేవాళ్ళండి. ఇది రవ్వ కేసర, సేమియా కేసర అంటే చాలా ఇష్టం అండి. బాగా భోజనాల కాడికి వెళ్ళి రెండు సార్లు కూర్చునేవాళ్ళం అండి మేము దీనికోసమే. ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా గ్లాసులలో వాటర్ పోసేవాళ్ళు కదా, ఆ గ్లాసులలో కొంచెం పెట్టించుకొని కచ్చీపు అడ్డం పెట్టుకొని ఇట్లా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తినేవాళ్ళం ఇష్టంగా. తెల్లారికి ఇంకా బాగుంటుందండి. తెల్లారి పొద్దునకి భోజనాలలో ఇదివరకు ఇదే పెట్టేవాళ్ళండి మాకు. ఇప్పుడంటే ఇది లేదు కదా, వేరే స్వీట్లు అంటే అవి ఇవి చేసి పెడుతున్నారు, కానీ ఇది తక్కువైంది కొంచెం. ఇది ఉండాలి నెయ్యి మొత్తం వేసేసుకుందామండి. ఇప్పుడు ఎంత నెయ్యి పడితే అంత బాగుంటుందండి దీంట్లో. ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి, దేవుడికి నైవేద్యం కదా, ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు పెట్టండి. మా ఇంట్లో మాకు అందరికి ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఎక్కువ దేవుడికి నైవేద్యం చేసి పెట్టాలనుకుంటే తొందరగా అయిపోయిద్దండి. ఇది చాలా తొందరగా అయిపోయింది. ఇది ఒకటి, రవ్వ కేసరి ఒకటి చాలా తొందరగా అయిపోద్ది. సన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉండనిద్దాము. ఒక 2 నిమిషాలు ఉండనిద్దామండి, అయిపోద్ది. చూద్దామండి దగ్గరికి వచ్చిందేమో. చల్లగా అయితే చక్కగా పొడిలు ఆడిద్దండి. ఇంకా మగ్గిపోయింది, బాగా దగ్గరికి వచ్చింది. అయిందండి, పొడిగా ఉంటుందండి. చల్లగా అయిందనుకో చక్కగా పొడిలాడుతూ ఉంటుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటానండి నేను. అయిందండి, రవ్వ కేసరి అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను నేను. చాలా ఇష్టం అండి నాకు ఇది. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము. చాలా బాగుందండి. కొంచెం చల్లబడితే చల్లారితే ఇంకా పొడిగా వస్తుంది. రేపు పొద్దునకైనా చాలా బాగుంటుందండి. అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.